వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అంటరానితనంపై అలుపెరగని పోరు సారించిన అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. నాటి సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ సమాజంలో అంబేద్కర్ పేరుగాంచారని అన్నారు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖారావం చరిత్ర ఉన్నంత వరకు మరువలేనిదని అన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా అంబేద్కర్ ను అభివర్ణించారు. కులమత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, దళిత నాయకులు ఖండవేణు, దుర్గారావు, రామ్ గోపాల్ తదితరులు హాజరయ్యారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమదలవలస ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. శుక్రవారం నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆమదలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఆమదలవలస నియోజకవర్గ శాసనసభ్యులు పూన రవితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా మెలగాలని కోరారు. అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా, ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. భూ హక్కుల వివరాలను గ్రామాల్లో ప్రజలకు అధికారులు తెలియజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. చెరువులు, కాలువలు, చెరువు గర్భాలు, కాలువల గట్లపై పట్టాలిచ్చే హక్కు ప్రభుత్వానికే లేదన్నారు. అలాంటి వారు ఉంటే ఆయా స్థలాలు ఖాళీ చేయాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తుందని చెప్పారు. రక్తదానం ఒక మహోత్తర కార్యక్రమం అని, ఇది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అని ప్రముఖ వైద్యులు మూల వెంకట్రావు అన్నారు. పాలకొండ రోడ్డులో గల హెచ్డిఎఫ్సి కార్యాలయంలో 16వ అఖిల భారత బ్లడ్ డొనేషన్ డ్రైవ్ శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు మూల వెంకట్రావు, బ్రాంచ్ మేనేజర్ శేఖర్, యూనిటీ హెడ్ శశిధర్, మేనేజర్ పరాటం రవిశంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మేనేజర్ ఏ శేఖర్ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఫ్లాగ్లిప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తనలో భాగంగా దేశవ్యాప్త రక్తదాన శిబిరాల నిర్వహణ 16వ ఎడిషన్ భారతదేశంలో 1100 పైచిలుకు నగరాల్లో నిర్వహిస్తున్నారని అన్నారు. సుమారు 6 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగులు, వినియోగదారులు, కార్పొరేట్లు, రక్షణ దళాల సభ్యులు, విద్యార్థులు, సాధారణ పౌరులు కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన అనే ప్రోగ్రాం ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. గత 17 సంవత్సరాల నుంచి ప్రతి బ్రాంచ్లోని మా శాఖలు అన్నింటిలో కూడా కలెక్ట్ చేస్తున్నాము. దీనికి ప్రతి సంవత్సరము నియర్ అబౌట్ 100 యూనిట్స్ వరకు బ్లడ్ ప్యాకెట్స్ ఏవైతే కలెక్ట్ చేసి మేము సపోర్ట్ చేయగలుగుతుంది. బ్లడ్ క్లాస్ తరఫు నుంచి కూడా కలెక్ట్ చేసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మూల వెంకటరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన వెంటనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తాను. ఇది కంటిన్యూ నెక్స్ట్ దీన్ని కూడా కంటిన్యూ అవ్వాలని మీ అందరి సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా. అన్ని దానాల కన్నా నిన్న రక్తదానం అండి. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా గత 17 సంవత్సరాలుగా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్
దేశవ్యాప్తంగా రక్తదానం అనేది ఈ ప్రత్యేకమైన దినాన్న జరుపుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సామాజిక పరివర్తన జరిగి ప్రతి ఒక్కరికి రక్తదానాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం వల్ల సుమారుగా ముగ్గురు నుంచి 4 వరకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. సో ప్రతి ఒక్కరూ కూడా రక్తదానాల మీద అపోహలు మానేసి రక్తదానాన్ని ప్రోత్సహించే విధంగా సమాజ సంక్షేమానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు కీలక పాత్ర పోషించడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో పాలకొండ రోడ్రో హెచ్డిఎఫ్సి బ్రాంచ్ సభ్యులు సిహెచ్ అనుదీప్, ఉమామహేష్, ఇతర బ్యాంకుల సిబ్బంది, శివతేజ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో ఆంధ్ర రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కంచిలి మండల కేంద్రం నందు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు భంగం కలగకుండా కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, పలికిల జయరాం తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పితామహులు డాక్టర్ భీమ్ అంబేద్కర్ కి నివాళులర్పించిన ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. శుక్రవారం ఢిల్లీలో పార్లమెంటు ఆవరణం నందు భారతదేశ రాజ్యాంగ పితామహులు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరశ్చంద్ర గోవిందరావు పవార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన న్యాయవాదులు. బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిలారి ఈశ్వరరావు, రాధాకృష్ణ మరియు పివి రమణ, సీతమ్మనాయుడు, మాజీ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సరుబుజ్జిని మండలంలోని పురుషోత్తపురం వద్ద వంశధార నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిబంధనల ప్రకారం జరపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. శుక్రవారం పురుషోత్తపురంలో నిర్వహించే రెవెన్యూ సదస్సుకు హాజరైన కలెక్టర్ ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు కూలీలతో నిర్వహించాలన్నారు. వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నదిలో తవ్వకాలు చేస్తున్న ప్రాంతాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తవ్వకాలు చేస్తున్న నదీ ప్రాంతాన్ని సీసీ కెమెరాలో కనిపించేటట్లు ఉంచాలన్నారు. రోజువారీ వెళ్లి వచ్చే వాహనాలపై ఆరా తీశారు. అలాగే అక్కడ ఉన్న లారీ డ్రైవర్లతో మాట్లాడి తవ్వకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బూరాడ గ్రామంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం బూరాడ గ్రామంలో రేగిడి మండల సమతా సైనిక అధ్యక్షుడు తేగల మోహన్ రావు ఆధ్వర్యనందు బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు చెందిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అన్ని వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జరజాన నీలయ్య, బొత్స బుద్ధుడు, సీర అనిల్, రేగిడి మండల దళిత నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. 38 నాటుసార ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ జైభీం తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం మీసాల డోలపేట గ్రామానికి చెందిన
తాడివలస రవి నాటుసారా అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ జైభీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలుపుతూ, రేగడి మండలంలో రాజాం ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జైభీం నాటుసారా అమ్మకాలపై దాడులు జరిపి నాటుసారా ప్యాకెట్లను అమ్ముతుండగా 38 నాటుసారా ప్యాకెట్లతో మీసాల డోలపేట గ్రామానికి చెందిన తాడివలస రవి అనే వ్యక్తిని పట్టుకుని అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ జైభీం మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా అమ్మినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, వారిపై తమకు తగిన సమాచారం అందించాలని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.